మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే జూన్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని ఆ తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో రవి జూన్ 15వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథునంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు జూన్ 19వ తారీఖు దాకా మేషంలో ఉండి తర్వాత మళ్ళీ వృషభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడు నెలంతా కూడా మిథునంలోనే సంచారం చేస్తున్నాడు. గురుడు జూన్ 2వ తారీఖు దాకా కూడా మిథునంలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శుక్రుడు జూన్ 8వ తారీఖు దాకా కూడా మిథున రాశిలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలో ఉంటాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం ప్రతికూల వాతావరణం కనపడుతోంది. ఏ పని ప్రారంభం చేసినా తొందరగా జరగదు కాబట్టి కొంచెం ఓర్పు సహనంతో ప్రయత్నం చేయండి. కుటుంబంలో కలహాలు మనస్పర్ధలు కనపడుతున్నాయి కాబట్టి కుటుంబంలో ఆస్తి వివాదాలున్నా, అన్నదమ్ముడితో వివాదాలున్నా, అక్క చెల్లెలతో వివాదాలున్నా పెద్ద మనుషు ద్వారా పరిష్కారం చేసుకోండి. సామరస్యంగా చర్చించుకోండి. అన్ని రకాల పనులు మీకు పూర్తవుతాయి. ఎదుటివారిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం, ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకోవడం, భార్యాభర్తల మధ్య తగాదాలు, కుటుంబ సభ్యులతో వివాదాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా అపార్థాలు పెరిగిపోతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది కాబట్టి డబ్బుల్ని పొదుపు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈఎంఐల ద్వారా, క్రెడిట్ కార్డుల ద్వారా ఏవి పడితే ఎదుర్కొంటే నష్టపోతారు. ఆన్లైన్ షాపింగ్ల విషయంలో జాగ్రత్త. దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. విందు వినోదాలకి, సరదాలకి లేదా రకరకాల వ్యవహారాలకి డబ్బులు ఖర్చు పెట్టడం ఈ నెల అస్సలు మంచిది కాదు. అలాగే అప్పులు చేయవలసిన పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. పాత రుణాలు తీర్చలేక ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. కొత్త లోన్లు, కొత్త వ్యాపార లోన్ల కోసం కానీ లేదా ఏదైనా కొనడానికి లోన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే కనుక ఆలస్యంగా లోన్లు వచ్చే అవకాశాలు, ఇబ్బందులు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి మంచి అవకాశాలు చేజారే పరిస్థితి కనపడుతుంది. దూరపు బంధువుల నుంచి చెడు వార్త వింటారు. మిత్రులు కూడా శత్రువులుగా తయారయ్యే అవకాశం కనపడుతోంది. విదేశీ ప్రయాత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వెళ్ళినా ఇబ్బంది పడతారు. జాగ్రత్త. ఎదుటివారికి మీ మీద ద్వేషము, అసూయ, ఈర్ష్య బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి నరదృష్టి బాగా ఉంది కాబట్టి నరదృష్టి యంత్రాలు వేయించుకోండి. ఎంత డబ్బున్నా సంతృప్తి లేకపోవడము, ఎంత సాధించినా ఇంకా తెలియనటువంటి అసంతృప్తి కనపడుతుంది మీలో. అనుకున్నంత ఆదాయం లేకపోవడము, సమయానికి డబ్బులు చేతికి అందకపోవడము, కెరీర్ గ్రోత్ లేకపోవడము, మెంటల్ టెన్షన్లో కనపడుతున్నాయి. అలాగే ఇన్వెస్ట్మెంట్లు చేసేటప్పుడు కూడా తప్పుడు ప్రదేశాల్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్లు చేయడం వల్ల, అంటే కనుక బెట్టింగ్లు, స్కామ్లు, జోదాల ప్రక్రియలోకి వెళ్ళడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. నష్టాలు ఉన్నాయి. షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టుబడి పెట్టేవాళ్ళు మాత్రం ఒక్కసారి జాతక పరిశీలన చేయించుకుని పెట్టండి. లేకపోతే తీవ్ర నష్టాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఈ నెలలో. అయితే బంగారం మీద, భూముల మీద, స్థిరాస్తుల మీద, గృహాల మీద, భూముల మీద పెట్టుబడులు అయితే పెట్టచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్లు, టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే భరించలేని ఖర్చులు పెరిగిపోతున్నాయి. కుటుంబం వల్ల, పిల్లల చదువుల కోసం, పిల్లల ఉద్యోగాల కోసం లేదా పిల్లల వివాహాల కోసం అనొచ్చు. రకరకాల కారణాలు, లేదా ఇంట్లో ఎవరో ఒకరికి అనారోగ్య సమస్యల వల్ల, ఇంటికి సంబంధించి రిపేర్ల వల్ల, వాహనాలు చెడిపోవడాల వల్ల ఇలాగ ఏదో రకంగా ఖర్చు కనపడుతుంది ఈ నెలంతా కూడాను. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసిన పరిస్థితి కనపడుతోంది. నిరుద్యోగులకి ఎంత ప్రయత్నం చేసినా కావలసిన ఉద్యోగాలు, కావలసిన కంపెనీలో రాకపోవడం, దూరపు ఉద్యోగాలు, రకరకాల శాలరీ సరిపోయేటువంటి ఉద్యోగాలు కనపడుతున్నాయి కాబట్టి కొంచెం ఆగి ప్రయత్నం చేయడం మంచిది. లేదా జాతక పరిశీలన చేయించుకోండి. ఎందుకంటే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో అవి యోగిస్తున్నాయో లేదో తెలుస్తుంది. నిజంగా యోగించట్లేదు అనుకోండి, వాటికి ఏదైనా పరిహారాలు చేసుకోవచ్చు. మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూస్తాం. తద్వారా అది ఉద్యోగానికనే కాదు, వివాహానికి, సంతానానికి, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, ఏ సమస్య ఉన్నా పర్సనల్ జాతకంలో గ్రహాలు చాలా ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా అందరూ మమ్మల్ని సంప్రదిస్తే జాతకం చూస్తాం కాబట్టి చూపించుకోండి. ఉద్యోగస్తులకి అధికారుల వల్ల ఇబ్బందులు కనపడుతుంది. ప్రైవేటు ఉద్యోగులకి ఎంత కష్టపడినా గుర్తింపు లేకపోవడం, పని ఒత్తిడి అధికంగా అవ్వడం, లేదా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లేట్ అవ్వడం కనపడుతుంది. అనవసరమైన వివాదాలు ఇరుక్కోవడం కానీ, కోర్టు సమస్యలు వాయిదా పడడం కానీ, లేదా అపజయాల పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. శారీరక కోరికలు పెరగడం, వ్యసనాలకి బానిసలయ్యే అవకాశాలు, లేదా అందానికి ప్రాధాన్యత ఇవ్వడం, లేదా శారీరక కోరికల కోసం ఎవరు పడితే వాళ్ళు కలవడానికి ప్రయత్నం చేయడం, కామ కోరికలు పెరిగిపోవడం, ఉద్యోగాలు చేసే చోట లేదా కాలేజీల్లో కానీ వ్యాపారాలు చేసే చోటగా పరపురుష పరస్త్రీ వ్యామోహాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండాలి ఈ నెలంతా కూడా. వ్యాపారస్తులకి కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే కనబడటం లేదు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా అనవసరమైన సమస్యల్లో అక్కడ పరిస్థితుల వల్ల ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ రూల్స్ని అతిక్రమించకండి. ఉద్యోగాలు చేసేవారు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. పార్ట్ టైం ఉద్యోగాలు చేసేవారు కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క గ్రీన్ కార్డులు కానీ ఇలాగా అవన్నీ కూడా వీసాలు కానీ కొంచెం ఆలస్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడం మంచిది. వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశం కనపడుతుంది. తీర్థయాత్రలు, విహారయాత్రలు, దూర ప్రయాణాలు చేయగలుగుతారని చెప్పొచ్చు. కాకపోతే
కొంచెం ప్రయాణాల్లో డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతున్నాయి. ప్రేమించిన వాళ్ళని వివాహం చేసుకుందాం అనుకున్నా లేదా వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నా ఆలస్యం అయిపోతూ ఉన్నాం. వివాహాలు కుదరకపోవడం కనపడుతుంది. ఒకసారి జాతకం చూపించుకోండి. ప్రేమించిన వ్యక్తులు మీ ఇంట్లో మీ ప్రేమ విషయాన్ని చెప్తే ఒప్పుకోకపోవడం కానీ, లేదా ప్రేమికుల మధ్య మనస్పర్ధలు వచ్చి గొడవలు పడి విడిపోవడం కానీ, బ్రేకప్స్ కానీ, అనుమానపు ఆలోచనలు కానీ, లేదా మధ్యలో ఎవరో ఒకరు రావడం కానీ జరుగుతుంది. సంతానం వల్ల సమస్యలు, ప్రేమికుల మధ్య అపార్థాలు, శారీరక కోరికలతో ఎక్కడ పడితే అక్కడ కలవడం వల్ల దొరికిపోవడాలు కనపడుతున్నాయి. బయట కలవడాలు మంచిది కాదు. క్రమశిక్షణ లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఉన్నాయి. కాబట్టి సమయానికి తినండి, సమయానికి పడుకోండి. అలాగే బయట ఫుడ్లు, జంక్ ఫుడ్లు, ఆయిల్ ఫుడ్లు పూర్తిగా మానేయండి. జాగ్రత్తగా ఉండండి, లేకపోతే శస్త్రచికిత్స అవకాశాలు ఉన్నాయి. టీ కాఫీలు కూడా తగ్గించడం మంచిది. అలాగే రాజకీయ నాయకులకి కోర్టు సమస్యలు లేదా వివాదాలు ఇరుక్కునే అవకాశాలు, పదవులు పోయే అవకాశాలతో పాటుగా ప్రత్యర్థులతో సమస్యలు, ప్రజా వ్యతిరేకత కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మీకు రావాల్సినటువంటి అవకాశాలు వేరే వాళ్ళకి దక్కడం వల్ల బాధ లేదా పనులు జాప్యము కనపడుతోంది. భార్యాభర్తల మధ్య అపార్థాలు దూరం జరిగే అవకాశం కనపడుతుంది. అలాగే పిల్లల మీద చూపించే అతిగారాభం వల్ల పిల్లలు పాడవడం కనపడుతుంది. కాబట్టి పిల్లల్ని గమనించుకునే ప్రయత్నం చేయాలి. అలా ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక ప్రపోజ్ చేయడం ఇప్పుడు మంచిది కాదు. లేదా వాళ్ళు వెంటపడడం, వేధించడం అసలు మంచిది కాదు. పూర్తిగా దూరం అయిపోతారు. జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇష్టమైన వాళ్ళ మీద ప్రేమ ఉన్నా కూడా కొన్ని రకాల కారణాల చేత కోపం ప్రదర్శించడం లేదా విసుగ్గా మాట్లాడడం వల్ల ప్రేమించిన వాళ్ళు, కుటుంబ సభ్యులు దూరం అవుతున్నారు. జాగ్రత్తగా ఉండాలి. చిరాకు, కోపం, అసహనం అసలు ఉండకూడదు. తగ్గించుకోవాలి. మనసుకి ఇష్టం లేనటువంటి చేయవలసిన పనులు రావడం వల్ల మనోవేదన, అనవసరమైన గొడవలు పెరిగిపోవడం వల్ల కావలసిన వాళ్ళు దూరం అవ్వడము, ఒకానొక సమయంలో ఏం కావాలో మీకే అర్థం కాక బాధపడడము, ఎక్కువగా మాట్లాడడం వల్ల, ఎక్కువగా తినడం వల్ల నష్టాలు కనపడుతున్నాయి. కుటుంబానికి దూరంగా గడపవలసిన పరిస్థితులు ఉన్నాయి. చెడు సలహాలు ఇచ్చేటటువంటి వారి మాటలు విని నష్టపోయే అవకాశాలు, వైవాహిక జీవితంలో లేనిపోని గొడవలు, వ్యాపారం చేసేటప్పుడు మొదట్లో బాగున్నా తర్వాత మళ్ళీ నష్టాలు కనపడుతున్నాయి. కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే కనపడటం లేదు. గృహాలు, భూములు, యంత్ర పరికరాలు కొనేటప్పుడు జాగ్రత్త. వాహనాలు మార్చేటప్పుడు జాగ్రత్త. తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే అవకాశం ఉంది. జాగ్రత్త. వాహన ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ప్రేమికుల మధ్య వివాదాలు, విలువైన వస్తువులు చెడిపోవడం కానీ, ఇంట్లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కంప్లైంట్లు రావడం కానీ, సెల్ ఫోన్లు, వస్తువులు లాంటివి పోవడం కానీ జరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగంలో చికాకులు అధికమవుతూ ఉన్నాయి. ప్రమోషన్లు ఆలస్యం అవుతాయి. అనవసరమైన ప్రదేశాలకు స్థాన బదిలీలు కనపడుతున్నాయి. స్త్రీలకి మానసిక వ్యధ కనపడుతోంది. అనారోగ్య సమస్యలు ఉన్నాయి. డాక్యుమెంట్ వ్యవహార విషయాల్లోనూ రాతకోతలు, అగ్రిమెంట్లు, క్రయ విక్రయాల్లో జాగ్రత్తగా ఉండండి. లేదా అగ్రిమెంట్లు కుదుర్చుకునేటప్పుడు, రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జాగ్రత్తగా చేసుకోండి. శత్రువులు బాగా పెరిగిపోతున్నారు. మిమ్మల్ని అభిమానించే వాళ్ళకన్నా మిమ్మల్ని విమర్శించే వాళ్ళు పెరిగిపోతున్నారు. రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. విడిపోయినటువంటి వ్యక్తులు తిరిగి కలవడానికి మాత్రం అవకాశం కనపడుతోంది. ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. పరిశ్రమలు లేదా దానికి సంబంధించినటువంటి ఏమైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టేటువంటి వారికి ఆలస్యంగా పర్మిషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నెలలో పరపురుష పరిస్థితి వ్యామోహాలు, వాంఛలు, కోరికలు ఎక్కువైపోతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ప్రతి చిన్న విషయానికి కోపపడడం కానీ, ఉద్రేకపడడం కానీ, కుటుంబంతో గొడవలు పెట్టుకోవడం కానీ అస్సలు మంచిది కాదు. అలాగే విద్యార్థులు కూడా మనోధైర్యం తగ్గడం, చదువులో అది సరైన శ్రద్ధ పెట్టలేకపోవడం, పరీక్షా సమయంలో టెన్షన్లు పడడం కనపడుతుంది. కాబట్టి చదువు పట్ల దృష్టి పెట్టండి. అలాగే మంచి విద్యార్థులతోటి, మంచి స్నేహితులతో చదువుకునే ప్రయత్నం చేయండి. కో స్టడీస్ బాగుంటుంది. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు. ఉద్యోగపరంగా పెద్ద ఎదుగుదల అయితే కనపడటం లేదు. తోటి ఉద్యోగస్తుల అభిప్రాయ భేదాలు, ఉద్యోగ సమస్యలు అధికమవుతున్నాయి. స్త్రీలకి విలువైన వస్తువులు పోగొట్టుకోవడం కానీ, ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వడం కానీ, లేదా ఇంట్లో మనస్పర్ధలు రావడం కానీ, అపార్థాలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. భర్తకి మీకు మధ్య ఏదో రకమైన సమస్య కనపడుతోంది. పిల్లల వల్ల సమస్యలు ఉన్నాయి. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారస్తులకు వ్యాపారంలో సామాన్య లాభాలే కనపడుతున్నాయి. మీరు వేసుకునే ప్రణాళికలకి వ్యాపారానికి సంబంధం లేకుండా ఉంది. కొత్త మంచి అవకాశాలు పోగొట్టుకోవడం కానీ, పోటీ పడలేకపోవడం కానీ, సమాజంలో లేదా టెక్నాలజీని ఉపయోగించుకోలేకపోవడం వల్ల కానీ, సోషల్ మీడియాను ఉపయోగించుకోలేకపోవడం వల్ల కానీ, భవిష్యత్తుని అర్థం చేసుకుని వ్యాపారాలు చేయకపోవడం వల్ల వ్యాపారాలు నష్టాలు ఉన్నాయి. కాబట్టి ఫ్యూచర్ని అర్థం చేసుకుని చాలా జాగ్రత్తగా వ్యాపారాలు చేసినట్లయితే బాగుంటుంది. ఏది ఏమైనా కూడా ప్రతిరోజు పొద్దున్నే లేచి ఓ పావుగంట సేపు మీ ఇంట్లో దేవుడికి పూజ చేసుకున్న తర్వాత మీ పనులలో నిమగ్నం అవుతున్నట్లయితే కనుక ఈ నెలంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం.
లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, లేదా వ్యాపారాల్లో కానీ, లేదా గృహాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో నిద్ర పట్టకపోవడము, మనశ్శాంతి లేకపోవడము, పీడకలలు రావడము, కుటుంబంలో గొడవలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, ఆస్తి వివాదాలు, లేదా కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు ఇరుక్కోవడము, లేదా ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కాస్త ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.